అంతగా బతిమాలుకోగలిగితే, ఎంతగా ఆయన పాదాల మీద పడి మొరపెట్టుకోగలుగుతావో, పెనుగులాడగలుగుతావో అంతగా పెనుగులాడు. ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు పడుకొనున్నా ప్రభువుకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. నువ్వు కూర్చొనున్నా ప్రభువుకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. నువ్వు నడుస్తున్నా ప్రభువుకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. నువ్వు ప్రయాణం చేస్తున్నా ప్రభువుకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. నువ్వు డ్రైవింగ్ చేస్తున్నా ప్రభువుకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆ రేంజ్లో నువ్వు మొరపెడితే తప్ప బంధకాలు తెగవో, బలహీనతలు తొలగవో, విడుదల పొందవో, మేలును పొందవో, అభిషేకాన్ని పొందవు. ఒక ఉన్నతమైన కృపను నువ్వు పొందుకోలేవు. ఒక ఉన్నతమైన వరమును, ఫలమును పరలోకం నుండి నీవు దేవుని దగ్గర నుంచి తీసుకోలేవు. ఆ రేంజ్లో మనం మొరపెడితేనే. ఏ సహోదరి సహోదరులారా, 35 రోజులు మాత్రమే ఉంది. అదిగో ఇదిగో లోపల సమయం అంతా అయిపోతుంది. ఉన్న సమయాన్ని ఇకనైనా మెలకువగలిగి సద్వినియోగం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4, 6, 18 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4, 6, 18. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 6వ వచనం చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 18వ వచనం చదువుకుందాం. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏదో ఒకటి ఉపవాస ప్రార్థనలో నువ్వు పొందుకోవాలి. స్తోత్రం. ఏదో ఒకటి ఉపవాస ప్రార్థనలో నువ్వు సాధించుకోవాలి దేవుడి దగ్గర నుంచి. ఏమీ పొందుకోనట్లయితే ఇంక నువ్వు ఎందుకు చేస్తున్నావు ఉపవాస ప్రార్థన? నీకే తెలీదా? నీకంటూ ఒక గోల్ లేదా? నీకంటూ ఒక టార్గెట్ లేదా? నీకంటూ ఒక గమ్యం లేదా? ఒక లక్ష్యం లేదా? ఏదో ఒకటి నువ్వు పొందుకోవాలి. ఎందుకు ఉన్నానో తెలీదు, ఎందుకు తిన్నానో తెలీదు అన్నట్టుగా ఉంటే ఇలాంటి ఉపవాస ప్రార్థన చేసినా ఒకటే, చేయపోయినా ఒకటే. మోషే సీనాయి పర్వతం మీద నుంచి దిగి రావడానికి తడవు చేసెను అని రాయబడింది. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినా ఇంకా ఆయనకి తనివి తీరలా. దిగి రావడానికి కొండ మీద నుంచి ఇంకా ఆలస్యం చేస్తున్నాడంట. అదే ప్లేస్లో మనం ఉంటే ఎప్పుడు అయిపోద్దా కిందకి వెళ్దామని ఎదురు చూస్తామేమో కదా. సమ్ టైమ్స్ మన వాళ్ళు ఎప్పుడు ఆరైద్దా తిందాం, ఎప్పుడు ఆరైద్దా తిందాం, ఎప్పుడు ఆరైద్దా తిందాం అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏం పొందుకున్నాం అనేది లేదు. ఎప్పుడు సమయం అయిపోద్దా తిందాం. ఎందుకు ఉన్నావు, ఎందుకు తిన్నావు, ఎందుకు ఉంటున్నావు, ఎందుకు తింటున్నావు? ఎందుకు ఉపవాసం ఉంటుంది? తినడానికి తిండి లేక? తినడానికి తిండి లేక నువ్వు కడుపు మార్చుకుంటుంది కాదు కదా. ఏదో ఒకటి పొందుకోవాలి ప్రభు దగ్గర నుంచి. ఏదో ఒకటి పొందాలి ప్రభు దగ్గర నుంచి. ఏదో ఒకటి సాధించుకోవాలి ప్రభు దగ్గర నుంచి. రోషం రావాలి నీలో. ఎవరన్నా ఒక మాట అంటే రోషం రావడం కాదు, భక్తిలో తెచ్చుకో రోషం. కసి రావాలి నీలో, తీవ్రత రావాలి నీలో, వైరాగ్యం రావాలి నీలో, పట్టుదల రావాలి. పొందుకునేంత వరకు దేవుని పాదాలు విడువక పెనుగులాడే యాకోబుకి ఇవ్వబడిన కృపను పొందాలి. రాత్రి చేతులిద్దామని చెప్పు. పొందుకునేంత వరకు ప్రభు పాదాలు విడువని కనాను స్త్రీకి ఇవ్వబడిన కృపను పొందాలి. రాత్రి పొందుకునేంత వరకు దేవుని పాదాలు విడవనటువంటి ఆ విధవరాలు పొందుకున్న ఆ కృపను పొందాలి. రాత్రి ఏమీ పొందుకోలేకపోయినట్లయితే మనం ఈ ఉపవాస ప్రార్థన చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? చెప్పాలి చెప్పాలి. ఉందా? లేదు. అయితే కొంతమంది డిస్కరేజ్ అవుతారు. ఏంటంటే, ఫస్ట్ గారండి మరి నేను పోయిన సంవత్సరం 40 రోజులు ఉపవాసం ఉండి మ్యాక్సిమం ట్రై చేశానండి, మ్యాక్సిమం ప్రార్థన చేశానండి, నాకేం జరగలేదు కదండి అని కొంతమంది అంటారు. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు కార్యం వెంటనే జరగవచ్చు, కొన్నిసార్లు కార్యం ఆలస్యం అవ్వచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ కన్నీరు వ్యర్థం కాదు.
నీ ప్రయాస వ్యర్థం కాదు, నీ ప్రార్థన వ్యర్థం కాదు, క్రీస్తులో నీ విశ్వాసము నీ నిరీక్షణ వ్యర్థం కాదు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి, ఆయన నీకు అన్యాయం చేయడు కాబట్టి, ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి. ఫలితం రావటం ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఫలితం మాత్రం తప్పక వస్తుంది. ఫలితం నీకు రాలేదంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి, దేవునికి నీకు మధ్య ఏదో ఒక అవిధేయత ఉంది, దేవునికి నీకు మధ్య ఏదో ఒక లోపం ఉంది, ఏదో ఒక పాపం ఉంది, ఏదో ఒక దోషం ఉంది. దాన్ని నువ్వు తొలగించుకోవాలి. మొదటి కారణం. రెండవ కారణం, ప్రతిఫలం రాలేదంటే రెండవ కారణం, నువ్వు చేస్తున్న భక్తి ఇంకా సరిపోవట్లేదు, నువ్వు చేస్తున్న ప్రార్థన ఇంకా సరిపోవట్లేదు. నీ ప్రార్థన సమయాన్ని ఇంకా నువ్వు పెంచుకోవాలి. అది రెండవ కారణం. మూడో కారణం, నీ జీవితంలో ఇంకా ఫలితం పొందలేదు అంటే నీ ప్రార్థనకు మూడో కారణం, దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి సమయం ఇంకా రాలేదు. ఆ సమయం వచ్చినప్పుడు నీ బంధకాలు తెగిపోతాయి, నీ బలహీనతలు తొలగిపోతాయి, నీపై ఉన్న కాడి విరిగిపోతుంది, నీకు విడుదల కలుగుతుంది, నీ జీవితంలో నెమ్మది, సమాధానం, మేలు కలుగుతుంది. ఎన్ని కారణాలు చెప్పానమ్మా? 3. ఏంటో చెప్పండి. నీకు దేవునికి మధ్య ఉన్న అవిధేయత, పాపము, అతిక్రమాన్ని నువ్వు తొలగించుకోవాలి. 2, నీ భక్తి ఇంకా చాలట్లా, పెంచాలి, పెంచాలా, చాలట్లా, ప్రార్థన చాలట్లా, పెంచాలా. 3, దేవుని కార్యం జరుగుటకు ఇంకా సమయం, ఆ సమయం వరకు నువ్వు వెయిట్ చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 4వ వచనము, 6వ వచనము, 18వ వచనం, ఈ 3 వచనాల్లో మీరు ఒక వాక్యాన్ని గమనిస్తారు. ఏంటంటే అది, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 4వ వచనం, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 6వ వచనం, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 18వ వచనం, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 3 చోట్ల కూడాను ఒకటే పదం రాసి ఉంటుంది. ఏమని? నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును, నీ తండ్రి నీకు ప్రతిఫలం. ఇప్పుడు చెప్పండి, ఆ వచనాల ప్రకారం నీకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? యోహానన్న కాదు. నీకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? జ్యోతమ్మ కాదు. నీకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? నీ దేవుడు, నీ దేవుడు. నువ్వు మనుషుల కొరకు కష్టపడమాక, మనుషుల కొరకు నువ్వేం చేయమాక. రీసెంట్గా ఒక సేవకుడు నాతో మాట్లాడుతూ తన సాక్ష్యాన్ని చెప్తూ ఏమన్నారు తెలుసా? పాస్టర్ గారు, సేవలో చాలా ప్రయాసపడ్డానండి, చాలా కష్టపడ్డానండి, చాలా కష్టపడ్డాను. కానీ అంత కష్టపడి వచ్చిన మా పైన మా దైవజనుడు అంత ప్రయాసపడి వచ్చిన గద్దించేవాడండి. ఏం సేవలే నువ్వు చేస్తాను, సేవ తెగ ఏ సేవలే అనేవాడండి. చాలా బాధ అనిపించేది. ఇంత కష్టపడుతున్నాను, ఇంత ప్రయాసపడుతున్నాను, సేవకుడు ప్రోత్సహించలేదేంటి, శబాష్ అంటాడేమో అనుకుంటే ఇంత సేవ చేసి వచ్చిన చేసేవాళ్ళే తెగ చేసేవాళ్ళే సేవ. ఇంకా హర్ట్ చేసే విధంగా మాట్లాడేవాడంట. చాలామంది అనేవాళ్ళంట, ఇంకెందుకయ్యా ఇక్కడ ఉండడం, నువ్వు వచ్చేస్తే బయటికి నీకు 2 సంఘాలు ఇస్తాను, కారు ఇస్తాను, అసిస్టెంట్ 2 పాస్టర్లు ఇస్తాను, రా బయటికి అని పిలిచేవాళ్ళంట. లేదు, నేను ఇక్కడే నమ్మకంగా ఉండాలి,
ఇక్కడే దేవుడు నన్ను హెచ్చిస్తాడు, ఇక్కడే దేవుడు నన్ను పైకి లేపుతాడు, ఇక్కడే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అలానే ఉండేవాడంట. సో నాకు అన్యాయం చేసి, నా దేవుడు మాత్రం నాకు అన్యాయం చేయడు. నేను పడిన ప్రయాసకు నా దేవుడు తప్పక నాకు ప్రతిఫలం ఇస్తాడు అని ఆయన నమ్మాడంట. ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు వచ్చినాయి అంట, ఎన్నో కష్టాలు పడ్డాడంట సేవ. కొన్నిసార్లు బస్ స్టాండుల్లో పడుకుంటే పోలీసులు వచ్చి కొట్టిన రోజులు కూడా ఉన్నాయంట, దొంగలని. భయంకరమైనటువంటి ప్రయాణాలు, మినిస్ట్రీలో భయంకరమైనటువంటి పరిస్థితులు తట్టుకొని నిలబడితే ఈరోజు దేవుడు ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళి నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. పెద్ద ఆయన ఉన్నాడు కదా, పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయనకంట వచ్చి సంఘంలో వాళ్ళు కంప్లైంట్ చేసేవాళ్ళంట ఈ పాస్టర్ గారి మీద. మాట్లాడిన పాస్టర్ గారి మీద కంప్లైంట్ చేసేవాళ్ళు. అలాంటోడు ఇలాంటోడు అని కంప్లైంట్ చేసేవాళ్ళు. దైవజనుడు, ఏంటయ్యా నీ గురించి ఆ విధంగా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, ఏంటి మాట్లాడవేంటి అంటే తలదించుకొని మౌనంగా ఉండేవాడంట. ఏంటి ఈ రకంగా నీ మీద కంప్లైంట్ చేస్తుంటే నువ్వు ఏదన్నా చెప్తేనే కదా నేను వాళ్ళకి రీకౌంటర్ చేయగలిగేది, వాళ్ళకి తిరిగి నేను వాళ్ళతో మాట్లాడాలంటే నీ తరపున నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలి కదా అంటే తలదించుకొని మౌనంగా ఉండవు. ఏంటి తలదించుకొని మౌనంగా ఉంటావు ఏంటి, ఏం మాట్లాడవా, నీ గురించి వాళ్ళు చూడు ఎలా చెప్తున్నారు. తన లోపల నుంచి ఒక ప్రకటన వచ్చేదంట, యేసు ప్రభువే నోరు తెరవలేదు, నేను ఎందుకు నోరు తెరవాలని లోపల నుంచి ఒక ప్రకటన వచ్చేదండి. యేసు ప్రభు నోరు తెరిచాడండి. యేసు ప్రభు వద్దకు సిద్ధమైన గొర్రెపిల్ల వలె మౌనంగా ఉన్నాడంట. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడంట. మౌనంగా ఉండేవాడంట. ఒకరోజు రానే వచ్చింది, దేవుడు ఆయన్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ సాక్ష్యం నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు నీ తండ్రి, నీ ప్రయాసకు ప్రతిఫలం ఇచ్చేవాడు నీ తండ్రి. మనుషులు కాదు నీకు ప్రతిఫలం ఇచ్చేది. నువ్వు మనుషుల వైపు చూడొద్దు, దేవుని కొరకు కష్టపడు, దేవుని వైపు చూడు, దేవుని కొరకు పని చేయి, దేవుని కొరకు ప్రయాసపడు. నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాన్ని పొందుకున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఈ ఉపవాస ప్రార్థనలో ఏదో ఒక ప్రతిఫలాన్ని నువ్వు పొందాలి. అపోస్తలుడైన పౌలు 3 రోజులే ఉపవాసం ఉన్నాడు, 3 అద్భుతాలు పొందుకున్నాడు. మరి మనం 40 రోజులు ఉపవాసం ఉంటున్నాం. 40 కాదు కదా, కనీసం 4 అద్భుతాలను పొందుకోవాలి. 40 పక్కన పెట్టండి, 4 అన్నా పొందుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఎన్ని రోజులు ఉన్నాడు? 3 దినాలు ఉపవాసం ఉంటే 3 అద్భుతాలు ఆయన జీవితాలు జరిగాయి. ఏంటో తెలుసా? నెంబర్ 1, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాడు. మొదటిదేంటమ్మా? మొదటిదేంటి? పరిశుద్ధాత్మ అభిషేకం. రెండోది ఏంటో తెలుసా? ఆయన మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆయన కన్నుల నుంచి పొరల వంటివి రాలిపోయినాయి. ఆయన మనోనేత్రాలు తెరవబడ్డాయి. రెండో అద్భుతం. మరి మనోనేత్రాలు తెరవబడడం అంటే మరి మామూలు విషయం కాదు కదండి, అద్భుతమే కదా అది. ఈ రోజున ఎందుకని చాలామంది నశించిపోతున్నారు? వారి మనోనేత్రాలు మూయబడి తెరవబడక, మనోనేత్రాలు తెరవబడక. నన్ను యోహాన్ అంటే ఎవరు గుర్తుపట్టరు? యోహాన్ మనోనేత్రాలు అంటేనే గుర్తుపడతారు. ఇక మనోనేత్రాల బ్రాండ్ అలా వెళ్ళిపోయింది అన్నమాట ప్రజలకి. దేవుడికి స్తోత్రం. చెన్నై నుంచి ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు, అయ్యా యోహాన్ గారు మరి మాకు చెన్నై రావాలయ్యా మీటింగ్స్కి వాకింగ్ చెప్పడానికి అంటే, పోయినసారి వచ్చారు కదయ్యా ఈసారి కూడా రావాలయ్యా అన్నారు. నేను ఎప్పుడు వచ్చాను చెన్నై? ఏమండి ఎవరితో మాట్లాడుతున్నారు అనుకున్నారంటే, యోహాన్ గారే కదా. యోహాన్ గారినేనండి. ఏ యోహాన్ గారండి?
నేను ఏ యోహాన్ గారు తెలుసా? మనోనేత్రాల యోహాన్ గారు. మనోనేత్రాల యోహాన్ గారు, సారీ అండ్ రాంగ్ నెంబర్ అని పెట్టేశాడు. ఇప్పుడు శుభవార్తలు ఛానల్లో చూసుకొని, శుభవార్తలు మన టీవీ ప్రోగ్రామ్ వస్తే చూసి నెంబర్ సేవ్ చేసుకున్నట్టున్నాడు. మళ్ళీ నాకే చేశాడు కాసేపు ఆగాక. ఎస్ యోహాన్ గారు మళ్ళీ రావాలండి మీటింగ్ అన్నాడు. ఏమండి మళ్ళీ నాకే చేశారండి, మనోనేత్రాలకే చేశారండి అన్న. ఓ అయ్యో మళ్ళీ మీకే వచ్చింది, ఎందుకు మళ్ళీ మళ్ళీ మీకే చేపిస్తున్నాడు దేవుడు అని ఆ సంవత్సరం సభల్లో మనల్ని వాడుకున్నారు 3 రోజులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. తర్వాత రోజు ఏం సాక్ష్యం చెప్పాడు తెలుసా? చెన్నై వెళ్ళాక ఏం సాక్ష్యం చెప్పాడు తెలుసా? అయ్యా నేను చేసింది వేరే యోహాన్ గారి కోసం, కానీ ఎందుకో ట్యాప్కి నీకే వస్తుందయ్యా ఫోన్. అంటే దేవుని చిత్తంలో మీరు ఉన్నారయ్యా, మిమ్మల్ని వాడుకోవాలని దేవుడు సంకల్పించాడు. మీరు ఫస్ట్ టైం నేను మనోనేత్రాలు యోహాన్ గారిని అనగానే నా నేత్రాలు తెరవబడ్డాయి చెన్నైలో అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నా నేత్రాలు తెరవబడ్డాయి అన్నాడు. గొప్ప సాక్ష్యం చెప్తా. మీటింగ్లు ముగించుకొని వచ్చాము. వచ్చిన తర్వాత కొద్ది రోజులకి ఆయన చెన్నై నుండి గుంటూరు వచ్చాడు. పాస్టర్ గారు ఏదో పని మీద వచ్చి మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఒక సాక్ష్యం చెప్పాడు. ఏంటో తెలుసా? అయ్యా మీరు మీటింగ్లకు రాకముందు నా కుమారుడు నాకు ఎదురు తిరిగేవాడు, నా మాట వినేవాడు కాదు, చాలా నన్ను బాధ పెట్టేవాడు, ఏడిపించేవాడు. మీరు మీటింగులకు వచ్చిన తర్వాత అతను 3 days హోటల్లో నాతో పాటు ఉన్నాడు అనమాట. పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిని నాకు దగ్గరకు పంపించాడు. పాస్టర్ గారికి ఏమైనా కావాలంటే చూసుకోండి అని హోటల్ రూమ్లో నాతో పాటు అతను ఉన్నాడు అనమాట. కొన్ని మాటలు చెప్పాను దేవుని ప్రేరేపణతో. గుంటూరు వచ్చి మా ఇంటికి వచ్చి ఏడుస్తే ఏం చెప్పారు తెలుసా? మీటింగ్స్కి ముందు వ్యతిరేకంగా ఉండే నా కుమారుడు ఇప్పుడు లోబడేవాడిగా మారిపోయాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మన మనోనేత్రాలు తెరవబడాలి. పౌలు యొక్క మనోనేత్రాలు తెరవబడాలి. అది రెండోది. మూడోది ఏంటో తెలుసా? మూడోది ఆయన లేచి బాప్తిస్మము పొందాడు. మూడోది ఏంటి? లేచి బాప్తిస్మం పొందాడు. సో ఈ 3 అద్భుతాలు పౌలు జీవితంలో ఎన్ని రోజుల ఉపవాస ప్రార్థనలో జరిగాయి? 3 రోజులు. రెఫరెన్స్ కావాల్సిన వారి కోసం చెప్తున్నా. అపోస్తలులు 9, 17, 18. అపోస్తలులు 9, 17, 18. 3 అద్భుతాలు ఆయన జీవితంలో జరిగాయి. అద్భుతమైన ఒక మాట అపోస్తలులైన పౌలు అన్నారు. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. కొరింథీ 2వ పత్రిక 4:16. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలులైన పౌలు అంటున్నారు, మేము అధైర్యపడం, మేము భయపడం, మేము కుంగిపోం, మేము నిరాశపడం. ఎందుకంటే మా బాహ్య పురుషుడు అంటే ఈ శరీరం కృషించిపోతున్నా, మా ఆంతర్య పురుషుడు అంటే మా ఆత్మ దినదినం నూతన పరచబడుచున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? బాహ్య పురుషుడు ఎప్పుడు కృషిస్తాడు? భౌతికమైన శరీరం ఎప్పుడు కృషిస్తారు? ఉపవాసం ఉన్నప్పుడు, అంతే కదా. ఎప్పుడు చిక్కిపోద్దండి శరీరం? ఎప్పుడు మనం సన్నగైపోతాం, చిక్కిపోతాం? తిండి లేకపోయినప్పుడు, తిండి తగ్గించినప్పుడు. ఉపవాస ప్రార్థనలో ఆటోమేటిక్గా శరీరం, బాహ్య పురుషుడు అనగా ఈ శరీరం కృషించిపోతాయి. అయితే ఆయన అంటాడు, నా బాహ్య పురుషుడైన ఈ శరీరం కృషించిపోతున్నా, వీక్ అయిపోతున్నా నాకు బాధ లేదు. ఎందుకంటే నా ప్రయాస వ్యర్థం కావట్లేదు. ప్రతిరోజు నా ఆంతర్య పురుషుడు నూతన బలాన్ని పొందుకుంటూనే ఉన్నాడు, నూతన బలాన్ని పొందుతున్నాడు, నూతన పరచబడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన రిజల్ట్ని పొందుతున్నాడు. ఎప్పుడు మనము డిస్కరేజ్ అవ్వకుండా ఉంటామంటే ఏదో ఒక ఫలితాన్ని మనం పొందుకున్నప్పుడు. ఉపవాసాలు వ్యర్థమైపోయినాయి అనుకో, మనకి ఎలా ఉంటుంది? బాధ. అయ్యో ఇంత కష్టపడి ప్రార్థన చేశాను, ఉపవాస ప్రార్థన, కానీ నేనేమీ పొందుకోలేకపోయాను, బాధ.
అదే ఫలితం పొందుకున్నాం అనుకో, ఇక మనం పడ్డ ప్రయాసం మనకు జ్ఞాపకం రాదు. ఈయన ఏమంటున్నాడంటే, అవర్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఆర్ అవర్ ఇన్నర్ మ్యాన్ ఇన్ ద లార్డ్ ఈజ్ గ్రోయింగ్ ఎవ్రీ డే. మై ఇన్నర్ మ్యాన్ ఈజ్ గ్రోయింగ్ ఎవ్రీ డే. నా లోపల ఉన్న నా ఆంతర్య పురుషుడు ప్రతిరోజు ఎదుగుతున్నాడు, ప్రతిరోజు ఫలిస్తున్నాడు, ప్రతిరోజు బలాన్ని పొందుతున్నాడు, ప్రతిరోజు బలపరచబడుతున్నాడు. కృషిస్తే కృషించింది శరీరం, కానీ దాని రిజల్ట్గా నీ ఆత్మ బలాన్ని పొందితే చాలదా? హల్లెలూయా. నీ ఆత్మ దేవునిలో బలాన్ని పొందితే చాలదా? నీ ఆత్మ ఎదిగితే సరిపోదా? నీ ఆత్మలో నువ్వు నూతనపరచబడితే చాలదా? ఆనందం చాలదా అండి? ఏముందండి, బాహ్య పురుషుడు కృషిస్తాడు, ఉపవాస ప్రార్థనలు అయిపోయాక మళ్ళీ ఆ వార లాగిచ్చేస్తారు కదా, మళ్ళీ డబల్ వెయిట్. ప్రైజ్ ది లార్డ్. ఏముంది, శరీరం కృషిస్తే కృషించారు, రేపొద్దున మళ్ళీ బలమైన ఆహారం తీసుకుంటే మళ్ళీ శరీరం బలపడిద్ది. కానీ ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు పొందుకున్న కృప మాత్రం నీ తుది శ్వాస వరకు నీపై నిలిచి ఉంటుంది. ఆ అభిషేకం మాత్రం నీవు మరణం వరకు నీపై నిలిచి ఉంటుంది. ఆ వరము, ఆ ఫలము నీ తుది శ్వాస వరకు నీపై నిలిచి ఉంటుంది. అదే చెప్తున్నా, ఏదో ఒకటి పొందుకోవాలి, పొందుకునే అంతగా నువ్వు మొరపెట్టాలి, పొందుకునే వరకు నువ్వు మొరపెట్టాలి. ఇందా చెప్పా కదా, నువ్వు నిలుచున్నా, నువ్వు నడిచినా, నువ్వు పడుకున్నా, నువ్వు ప్రయాణం చేస్తున్నా, నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు, నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మ గోచాడుతూనే ఉండాలి, నీ ఆత్మ మొరపెడతానే ఉండాలి. అయ్యా 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 అయ్యా, దేవా 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 నాకు సహాయం చేయమని ప్రభు సన్నిధిలో నువ్వు పెనుగులాడుతూనే ఉండాలి. అదే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, నా బాహ్య పురుషుడు కృషిస్తున్నందుకు నాకు బాధ లేదు, నేను అధైర్యపడట్లేదు, ఎందుకంటే నా ఆంతర్య పురుషుడు ప్రతిరోజు నూతనపరచబడుతున్నాడు. అలాగబోగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నిన్నకి ఈ రోజుకి నీ ఆత్మీయ జీవితంలో తేడా కనబడాలి. నిన్నటికి ఈ రోజుకి నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కనబడాలి. నిన్నకి ఈ రోజుకి నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కనబడాలి. ఈ 40 దినాలకు ముందుకి 40 దినాల తర్వాతకి నీ ఆత్మీయ జీవితంలో మహిమ నుండి అధిక మహిమలోకి అడుగు పెట్టాలి. అప్పుడే ఈ ఉపవాస ప్రార్థనలు ఉన్నందుకు ఉపయోగం. 40 రోజులకు ముందు ఎట్టున్నావో 40 రోజుల తర్వాత కూడా అట్టానే ఉన్నావు అనుకో, ఇంకేంది నూతనపరచబడిందో. 40 రోజులకు ముందు ఎట్టున్నావు, 40 రోజుల తర్వాత కూడా అలానే ఉన్నావు అనుకో, ఇంకేమైనా ఉపయోగం ఉందమ్మా? ఈ భక్తికి, భజనకి ఏమన్నా ఫలితం ఉందా? లేదు. ఈ 40 రోజుల ముందుకి 40 రోజుల తర్వాత నీ జీవితానికి గ్రేట్ చేంజ్ కనబడాలి. ఒక గొప్ప మార్పు కనబడాలి, ఒక గొప్ప ఎదుగుదల నీలో కనబడాలి, ఒక గొప్ప ఫలింపు నీలో కనబడాలి. అదే పౌలు అంటున్నారు, నా బాహ్య పురుషుడు కృషించిపోయినా నా ఆంతర్య పురుషుడు ప్రతిరోజు ఎదుగుతున్నాడు, బలపడుతున్నాడు. ఈ సాక్ష్యం నువ్వు ఇవ్వగలవా? 5 రోజులు అయిపోయింది ఉపవాస ప్రార్థనలో, నా బాహ్య పురుషుడు కృషిస్తున్నా, నేను అంతరంగ పురుషుడిలో ఆత్మలో నేను ఎదిగాను, బలపడ్డాను, బలాన్ని పొందుకున్నానని ఈరోజు మనం సాక్ష్యం ఇవ్వగలిగిన స్థితిలో మనం ఉన్నామా? లేము అంటే అర్థం నువ్వు దేవుని సన్నిధిలో తగినంత ప్రార్థన చేయలేదు. ఒకవేళ చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ ఆంతర్య పురుషుడు నూతనపరచబడేవాడు, నీ ఆంతర్య పురుషుడు నూతన బలాన్ని పొందుకునేవాడు. మరొక వాక్యాన్ని మనం చదువుదాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 29-30. నిర్గమాకాండం 34వ అధ్యాయం 29-30. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ
మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించును గనుక వారు అతని సమీపింప వెరచిరి. ప్రైజ్లో ఈరోజు నలుగురు వ్యక్తుల్ని మీకు గుర్తు చేస్తాను. మొదటి వ్యక్తి ఎవరంటే మోషే. రెండో వ్యక్తి ఎవరంటే జీసస్, యేసయ్య. మొదటి వ్యక్తి మోసెస్, రెండో వ్యక్తి జీసస్. మోషే తన 40 దినాల ఉపవాస ప్రార్థనకు ఫలితాన్ని పొందాడు. జీసస్ తన 40 రోజుల ఉపవాస ప్రార్థనకు ఫలితాన్ని పొందాడు. వీళ్ళిద్దరూ ఫలితం పొందిన వాళ్ళు. ఇంకొక ఇద్దరున్నారు, వాళ్ళు ఫలితం పొందని వాళ్ళు. ఒకరు దావీదు. 7 రోజులు ఉపవాసం ఉండి నేల మీద పడినోళ్ళు లెగవలేదంట. ఏం ప్రార్థన అండి. మొదటి రోజు నేల మీద పడ్డాడు, ఎన్నో రోజు లేచాడు? 7వ రోజు తిరిగి లేచాడండి నేల మీద నుండి. 7 days and nights నాన్ స్టాప్ ప్రేయర్. కానీ ఏమైంది? ఫలితం పొందుకున్నాడా? పొందుకోలేదు. ఎందుకని పొందుకోలేదు? ఆయన చేసిన పాపం వలన ఆయన ఉపవాస ప్రార్థన ఏమైంది? వృధా అయిపోయింది. రెండవ వ్యక్తి, ఇంకొక వ్యక్తి ఉపవాసం కూడా వృధా అయింది. ఆయన ఎవరంటే పరిసయుడు, సుంకరి. ఆ ఉపమానంలో పరిసయుడు వారమునకు 2 మార్లు నేను ఉపవాసం ఉంటున్నాను అన్నాడు. కానీ దాని తర్వాత వచనంలో యేసుప్రభు ఏమన్నాడు? అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళెను. తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చించుకునేవాడు తగ్గించు. అంటే ఈ పరిసయుని యొక్క ఉపవాసం ఏమైపోయింది? వ్యర్థం అయిపోయింది. ఎందుకు వ్యర్థమైంది? దావీదు యొక్క ఉపవాసం ఎందుకు వ్యర్థమైంది? ఆయన పాపం. మరి పరిసయుని యొక్క ఉపవాసం ఎందుకు వ్యర్థమైంది? ఆయనలో ఉన్న గర్వం. సో ఈ రోజున నీ ఉపవాస ప్రార్థనని వృధా చేస్తుంది ఏంటో ఒక్కసారి ఆలోచించు. పాపం కొంతమంది ఉంటారు, ఉపవాసం ప్రార్థన చేస్తారు, కానీ ఏదో ఒక రకంగా దాన్ని వృధా చేసుకుంటారు. మెలకువ కలిగి ఉండగా కొన్ని విషయాల్లో తమ ఉపవాసాన్ని వృధా చేసుకుంటారు. దావీదు ఉపవాసం పాపం వల్ల వృధా అయింది. పరిసయుని ఉపవాసం గర్వం వల్ల వృధా అయింది. ఒకవేళ నీలో ఉన్న అహం, నీలో ఉన్న గర్వం, నీలో ఉన్న అహంకారం, నీలో ఉన్న హెచ్చింపు స్వభావం నీ ఉపవాసం వ్యర్థం అవడానికి కారణమవుతుందేమో. కొంతమంది ఉపవాసం ఉండి తన్నుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, గొడవలాడుకుంటూ ఉంటారు, గుద్దులాడుతూ ఉంటారు. ఆ ఉపవాసం కూడా ఫలితాన్ని ఇవ్వదు. కొంతమంది ఉపవాసం ఉండి చేయకూడని పనులు చేస్తారు. ఉపవాసం ఉండి కొంతమంది ఏం చేస్తారంటే తమ సొంత చిత్తాలను నెరవేర్చుకుంటూ ఉంటారు, అహంకారంతో ఉంటారు, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉంటారు. అలా కూడా వారి ఉపవాసం వ్యర్థమైపోతుంది. సాతానుగాడు మన ఉపవాసాన్ని ఎలా అయినా వ్యర్థం చేయాలని వాడి యొక్క నిష్ట, వాడి ప్రతిష్ట ఏంటంటే నీ ఉపవాసాన్ని ఎట్లయినా వృధా చేయాలి. యేసుప్రభు యొక్క నిష్ట ఏంటంటే నీకు ఎలా అయినా ప్రతిఫలం ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపడు. రైసులో నీకు ప్రతిఫలం ఇవ్వాలని ఆయన ఎంతో ఆశతో ఉన్నాడు. నీ ప్రతిఫలాన్ని దొంగిలించాలని సాతానుగాడు కూడా కంకణం కట్టుకుని ఉన్నాడు. జాగ్రత్త, ఎక్కడ నీ యొక్క ప్రతిఫలము పోగొట్టుకుంటున్నావో, నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక, నీ నోటి మాటలను కంట్రోల్ చేసుకోలేక, నోటి మాట వలన కూడా పోగొట్టుకుంటాం తెలుసా ప్రతిఫలాన్ని. కొంతమంది నోరు ఆగదన్నమాట, నోరు కొంతమందికి ఆగదన్నమాట, కంట్రోల్ చేసుకోలేరు. గబక్కనే మాట అనేసేస్తారు. అన్న తర్వాత బాధపడతారు అనమాట. తర్వాత బాధపడిన ఉపయోగం లేదు. అందుకే ఆలోచించి మనం మాట్లాడాలి. ఏదన్నా మాట్లాడే ముందు ఇది మనం మాట్లాడొచ్చా లేదా, మాట్లాడితే ఏమైతే అనేది మనం ముందుగానే ఆలోచించి మనం మాట్లాడితే అది ఎప్పటికైనా మనకు క్షేమం. దేవునికి స్తోత్రం. కొంతమంది తమ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కోప్పడిపోతారు, తద్వారా ఫలితాన్ని పోగొట్టుకుంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి మోషే గారు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి పలకలు తీసుకొని వస్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళాడు, వచ్చేటప్పుడు జీవవాక్యాలు ఆజ్ఞలు గల పలకలను పట్టుకొని వస్తున్నాడు. ఈ జనాలు కింద చేస్తున్నటువంటి పనులు చూసి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పలకలను ఎత్తి
ఏసిరి పగలగొట్టేశాడు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఫలితం పోయింది. ఇప్పుడు ఆజ్ఞలు గల పలకల్ని 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పలకలు తీసుకొని వస్తున్నాడు. కోపంతో ఆ పలకలను పగలగొట్టేశాడు. అంటే తన 40 దినాల ప్రయాస ఏమైపోయింది? చూసారా? కొన్నిసార్లు నీ కోపం కూడా నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. కోపం రాదని నేను చెప్పను, మనిషి అన్న ప్రతి ఒక్కడికి వస్తుంది. కానీ దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ నీ కంట్రోల్ దాటుతుందంటే ప్రభు సహాయాన్ని వేడుకోవాలి. ప్రభువా నాకు సహాయం చేయండి, నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతాను, నాకు సహాయం చేయమని ప్రభువుని అడిగితే ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది తమ కోపమును కంట్రోల్ చేసుకోలేక మోషే వలె పలకలను పగలగొట్టేసి తమ ప్రయాసను వృధా చేసుకుంటారు. ఒకవేళ నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేని స్థితిలో ఉన్నావేమో, అదే నీ ప్రయాస వ్యర్థం అవడానికి కారణమవుతుందేమో. జాగ్రత్త, నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకోవాలి. నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకో. నేను ఒక పాస్టర్ గారు శంకుస్థాపన చేసుకుంటున్నారు మందిరం అంటే, దేవుని ప్రేరేపణతో ఒక 10,000 ఇచ్చా. పాస్టర్ గారు ఫోన్పే చేశాను, 10,000 చూసుకోండి అని చెప్పా. అంటే ఆయన ఏమన్నారు తెలుసా? చేస్తే చేశారులే కానీ మా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. మా కోసం ప్రార్థన చేయండి అని చెప్తే చాలు కదా. చేస్తే చేశారులే అంటే అది ఎలా ఉంటుంది? ఆ తెగ చేసేవాళ్ళే బోడి 10,000 అన్నట్టే ఉంది కదండి. అదే నోరు. ఇంకా ఆ పదం నేను వాడకూడదు, మీకు తెలుసా పదం? నోరు. స్తోత్రం. కొంచెం అది కంట్రోల్ చేసుకోండి. నోటిని కొంచెం అదుపులో పెట్టుకో, నోటి మాటను అదుపులో పెట్టుకో. నాకు ఎంత బాధేసిందో తెలుసా? నేను మనిషిని కదా, నాకు బాధ ఏదా? కాకపోతే బాధపడనట్టు కనబడతా అంతే, అది లోపల ఉంటుంది. అది చాలా బాధేసింది. ఎందుకు బాధేసిందంటే ఆయన ఆ మాట అన్నందుకు కాదు, నాకే చాలా టైట్ పొజిషన్. సేవ అంటే చాలా ఖర్చులు ఉంటాయండి. చాలామంది ఏముందిలే అనుకుంటారు, చాలా ఖర్చు ఉంటుంది. అలా వచ్చినాయి అలా వెళ్ళిపోతాయి తెలుసా. సేవ అంటే మాటలు కాదు, చాలా ఖర్చులు ఉంటాయి. మొన్న రీసెంట్గా కారుకి 20,000 అయింది, మన వ్యాన్కి 20,000. చాలా ఖర్చులు ఉంటాయి. ఇన్వర్టర్ చేపించాను, 15,000 అయింది. ఏందనుకుంటున్నారు మినిస్ట్రీ అంటే? వర్క్ మీకు అర్థం అవ్వాలని 1-2 చెప్పా అంతే. సేవలో అంత నాకే టైట్ అనమాట. అలాంటి టైట్ పొజిషన్లో కూడా త్యాగపూర్వకంగా ఇచ్చా 10,000. నేను త్యాగపూర్వకంగా ఇచ్చా. ఆ 10,000 నాకు చాలా విలువైనవి. చూడడానికి 10,000గా అనిపించవచ్చు, కానీ నేనున్న టైట్ పొజిషన్లో అవి త్యాగపూర్వకమైన కానుక. అది పోనీలే పేదవాళ్ళు, పోనీలే చిన్న సంఘం అని నాకున్న దాన్ని, నా ఖర్చుల్ని మానుకొని, నా ఖర్చుల్ని తగ్గించుకొని, అది ఉంటే నాకు చాలా అవసరాలు ఉన్నాయి తీర్చుకోవాల్సినవి. కానీ నా యొక్క ఖర్చుల్ని మానుకొని నేను ఆ యొక్క 10,000 ఆయనకి ఇస్తే, చేస్తే చేశారులే కానీ, ఫోన్పే ఇస్తే ఇచ్చారులే కానీ, అంటే ఆయన ఏ ఇంటెన్షన్తో ఉన్నాడో మనకు తెలియదు. ఇక్కడైతే గాయం అయితే అయ్యింది కదా, ఓకే. అతను ఏ ఇంటెన్షన్తో అన్నాడో, ఆ సిచ్యువేషన్లో ఏ మూడ్తో అన్నాడో మనకు తెలియదు. కానీ ఎదుటి వ్యక్తి గాయమైతే అయింది కదా. అలా గాయపరచబడిన తర్వాత అలాంటి వారికి ఇంకోసారి సహాయం చేయాలనిపిస్తుందా? ఎందుకంటే అది నా దగ్గర ఒక 10 లక్షలు ఉండి ఇచ్చిన 10,000 కాదు. నేనే నా ఖర్చుల్ని, నాకు ఎన్నో అవసరాలు ఉన్నాయి, అది వాటిని మానుకొని ఇచ్చినటువంటిది కాబట్టి అది చాలా ఇంకా ఎక్కువ గాయాన్ని కలగజేస్తాయి. ఎందుకంటే నేను తనకి ఇచ్చింది నా దగ్గర ఏదో నా దగ్గర లక్షలు ఉన్నాయని కాదు, నా దగ్గర ఉన్న దాంట్లోనే నేను ఇచ్చాను. అది దాన్ని ఏమని పేరు పెట్టుకోవచ్చు అంటే త్యాగపూర్వకంగా ఇచ్చాను. నేను ఏదో ఇచ్చానని ఇక్కడికి నేను గొప్పలు చెప్పట్లేదు, కానీ చెప్తున్నా. ఆ ఒక్క మాట ఎదుటి వ్యక్తిని ఎంత గాయపరిచింది అంటే ఇంకొకసారి ఆ వ్యక్తికి మనము
సహాయం చేయకూడదనే అనే అంతగా గాయపరిచింది. సో కాబట్టి ఎక్కడ నీ ప్రతిఫలం పోతుందో ఒక్కసారి ఆలోచించు. ఎక్కడ నీ ప్రతిఫలం పోతుంది? ఎక్కడ నువ్వు అపవాదికి చోటిస్తున్నావు? ఎక్కడ నిన్ను నువ్వు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేక కృపను పోగొట్టుకుంటున్నావు? జాగ్రత్త, నీ ఫలాన్ని పోగొట్టుకునేటట్టు చేయాలనేది సాతానుడి యొక్క దృఢ సంకల్పం. నీకు ఫలాన్ని ఇవ్వాలని దేవుని యొక్క దృఢ సంకల్పం ఎంత నిశ్చయమో, నీ ఫలాన్ని నీ దగ్గర నుంచి దొంగిలించాలని సాతాను వాడు కూడా అదే తీవ్రతతో పనిచేస్తున్నాడు. మెలకు కలిగుండు, ఫలాన్ని పోగొట్టుకోమాక. నీ బుద్ధిహీనమైన చేష్టల ద్వారా నీ ఫలాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. మోషే ఖాళీ చేతులతో ఎక్కాడంట కొండ. ఎందుకని? 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికి. దిగొచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రావట్లేదు. నిర్గమ 34:29 ఏముందో తెలుసా? ఆ కొండ దిగుచుండగా అతడు పైన మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. కొట్టండి చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమున్నాయంట మోషే చేతిలో? శాసనములు గల పలకలు మోషే చేతిలో ఉన్నాయి. ఎప్పుడు? ఎక్కుతుంటేనే దిగుతుంటేనే. మోషే సీనాయి కొండ దిగుచుండగా ఒక కృపను పట్టుకొని ఆయన కిందకి దిగి వస్తున్నాడు. ఫలితాన్ని పట్టుకుని కిందకి దిగి వస్తున్నాడు. జీవ వాక్యాలను పట్టుకుని దిగి వస్తున్నాడు. శాస్త్రములు గల పలకలు పట్టుకుని దిగి వస్తున్నాడు. ఏముందిలేండి పలకలు అంటావేమో, ఆ పలకలు ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞలు గల పలకలు. ఆ ఆజ్ఞలు ఏంటో తెలుసా? దేవుని చేతి వ్రేలితో రాయబడిన ఆజ్ఞలు గల పలకలు పట్టుకుని ఆయన దిగి వస్తున్నాడు సీనాయి పర్వతం. దేవుడు తన సొంత హ్యాండ్ రైటింగ్, గాడ్స్ హ్యాండ్ రైటింగ్, దేవుడు తన వేలితో రాశాడంట. రాగబాగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఖాళీ చేతులతో కొండెక్కిన ఆయన ఖాళీ చేతులతో దిగల 40 రోజులు కొండ మీద ఉపవాస ప్రార్థన చేసి దిగొచ్చేటప్పుడు శాసనాలు గల ఆజ్ఞలు గల ఆ పలకలను పట్టుకొని చేతిలో దిగొస్తున్నాడు. కృపను పొందుకొని దిగొస్తున్నాడు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఖాళీ చేతులతో ఎక్కిన మోషే కృపను పట్టుకొని ఇలా దిగొచ్చాడు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఏదో ఒక కృపను పట్టుకొని నువ్వు సీనాయి పర్వతం దిగి రావాలి. ఏదో ఒక కృపను పొందుకొని సీనాయి పర్వతం దిగి రావాలి. ఏదో ఒక ప్రతిఫలాన్ని పొందుకొని సీనాయి పర్వతం దిగి రావాలి. ఏదో ఒక ఆశీర్వాదాన్ని పొందుకొని సీనాయి పర్వతం దిగి రావాలి. ఆ విధముగా ప్రభు సన్నిధిలో ఈ 40 దినాలు నువ్వు పోరాడాలి. అండ్ వర్స్ స్టడీ ఆల్సో. రెండోది ఏంటో తెలుసా? ముఖం మీద మహిమ లేకుండా పర్వతం ఎక్కాడు. కింద దిగొచ్చేటప్పుడు 30వ వచనం. ఇశ్రాయేలులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి. అతని ముఖ చర్మము ప్రకాశించెను. కొండ దిగొస్తా ఉంటే మోషే గారి ముఖం వైపు చూడలేకపోతున్నారంట. సూర్యుడి వైపు మనం డైరెక్ట్ చూడలేం కదా. మోషే ముఖం వైపు చూడలేకపోతున్నారంట. ఇలా చేతులు అడ్డం పెట్టుకుంటున్నారంట. ఓ మై గాడ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మోషే ఏమనుంది? గనుక వారు అతన్ని సమీపింప వెరచిరి. దగ్గరకు రావడానికి భయపడ్డారంట. వెరవడం అంటే భయపడడం. ఆయన దగ్గరకు రావడానికి భయపడ్డారంట. ఎందుకని? ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉందంట. స్పిరిచువల్ గ్లోరీ, అది ఆత్మ సంబంధమైనటువంటి ప్రకాశం. అది ఎక్కడి నుంచి వచ్చింది? వెళ్ళేటప్పుడు ఉంది, అది వచ్చేటప్పుడు ముఖం ప్రకాశిస్తుందంట. ఈ ఆత్మీయ జీవితం ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల తర్వాత ప్రకాశించునుగాక. యేసు నామములో ప్రకాశించునుగాక. యేసు నామంలో ప్రకాశించునుగాక. చేతులెత్తి ఆమేన్ చెప్తాం. యేసు నామంలోని ఆత్మీయ జీవితం మోషే ముఖం వలె ప్రకాశించునుగాక. మోషే ప్రకాశం లేకుండా కొండెక్కాడు. దిగొచ్చేటప్పుడు ఆయన ముఖం ప్రకాశిస్తుంది. ఆయన ఆత్మీయ జీవితం ప్రకాశిస్తుంది. ఎంతగా అంటే ఇశ్రాయేలీలు ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నారంట. ఆ ముఖ ప్రకాశాన్ని చూడలేక చేతులు ఇలా అడ్డం పెట్టేసేసుకున్నారంట. అంతగా ప్రకాశించింది. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నీవు మహిమ నుండి అధిక మహిమలోనికి ఎక్కి వెళ్ళాలి.
మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలి. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి బైబిల్ చెప్తుంది, అతడు మండుచు ప్రకాశించే దీపం. బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరంట? మండుచు ప్రకాశించే దీపం. మండుచు ప్రకాశిస్తున్న ఒక దీపం. ఎలా మారాడో తెలుసా? అలా లైఫ్ లాంగ్ ఉపవాస ప్రార్థన చేసిన ఏకైక వ్యక్తి బాప్తిసం ఇచ్చి యోహాను. 40 రోజులు కాదు, 20 రోజులు కాదు, 21 రోజు కాదు, 7 రోజులు కాదు, 10 రోజులు కాదు, 3 రోజులు కాదు, జీవితం అంతా ఉపవాస ప్రార్థన చేసిన వ్యక్తి బాప్తిసం ఇచ్చి యోహాను. ఆయన ఆహారం ఏంటో తెలుసా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కాదు. ఆయన ఆహారం ఏంటో తెలుసా? మిడతలు, అడవి తేనె. మిడతలు, అడవి తేనె, అదే ఆయన ఆహారం. మిడతలు తినేవాడు, తేనె తాగేవాడు. మిడతలు నీకు రెగ్యులర్ దొరుకుతాయా? ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనంలాగా ఎప్పుడు దొరికితే అప్పుడు తింటమే. తేనె రెగ్యులర్గా దొరికిద్దా అంటే దాని అర్థం ఏంటి? ఆల్మోస్ట్ లైఫ్ అంతా ఫాస్టింగే. ఎప్పుడు దొరికితే తినేవాడు, లేకపోతే లేదు. మరి ఆయన ఆత్మీయ జీవితం మండుచు ప్రకాశించే దీపంలాగా మారిపోయిందంటే ఎలా మారింది అనుకుంటున్నావు సహోదరి, సహోదరుడా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ కడుపు మాడకూడదు, నువ్వు మండుచు ప్రకాశించే దీపంగా ఉండాలా. ఎలా జరిగిద్ది అది? జరగదు. నీ కడుపు మాడకుండా, నీ శరీరము దేవుని కొరకు నలగకుండా, నువ్వు ప్రయాస పడకుండా మండుచు ప్రకాశించే దీపంగా నువ్వు మారలేవు. మండుచు ప్రకాశించే దీపంగా నువ్వు మారాలంటే దేవుని సన్నిధిలో నీ శరీరాన్ని నువ్వు నలగగొట్టాలి. దేవుని సన్నిధిలో నీ శరీరాన్ని నువ్వు ఎంతగా నలగగొడతావో అంతగా మండుచు ప్రకాశించే దీపంగా ఆయన నిన్ను వాడుకుంటాడు. అంతగా మండుచు ప్రకాశించే దీపంగా నువ్వు మారిపోతావు. ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? తన గురించి తాను సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదు. ఈ సాక్ష్యము బాప్తిసం ఇచ్చి యోహాను గురించి యేసు ఇచ్చిన సాక్ష్యం అది. అతడు మండుచు ప్రకాశించే దీపం, అతడు మండుచు ప్రకాశించే దీపం, అతడు మండుచు ప్రకాశించే దీపం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నన్ను కూడా అలా మార్చేసయ్యా, యేసయ్య నన్ను కూడా అలా మార్చు, యేసయ్య, యేసయ్య నన్ను కూడా అలా మార్చండి, యేసయ్య మార్చండి, మార్చండి. ఆయన మండుచు ప్రకాశించే దీపంగా మారడానికి గల కారణం ఆయన జీవిత కాలం అంతా ఉపవాస ప్రార్థన చేశాడండి. పాస్టర్ గారండి, నా ఆరోగ్యం సహకరించట్లేదండి, మరి నన్ను ఏం చేయమంటారండి? నాకు బలహీనతలండి. ఓకే, నేను నిన్ను అర్థం చేసుకోగలను, నేనేం కాదంటలేదు. కానీ ఒకటి చెప్పనా, ఆత్మీయ జీవితంలో తెగింపు లేకుండా ఏమీ సాధించలే, గుర్తుపెట్టుకో. త్యాగం లేకుండా నువ్వేమి సాధించలేవు. తెగింపు ఉండాలి, త్యాగం ఉండాలి. పోయిన సంవత్సరం 40 రోజులు ఉపవాసాలు ఉండడానికి నేను కూడా భయపడ్డా. ఎందుకంటే మీ అందరికి బాగా తెలుసు, కోవిడ్ టైంలో, కరోనా టైంలో నేను చాలా సఫర్ అయిపోయాను, చాలా స్ట్రెంగ్త్ కోల్పోయాను. అప్పుడు చాలా సఫర్ అయిన విషయం మీరు చూసిందే. ఆయాసము, స్ట్రెంగ్త్ అంతా కోల్పోయి కనీసం నిలబడడానికి కూడా శక్తి లేదు, నడవడానికి కూడా శక్తి లేదు, అంత సఫర్ అయిపోయాను. అందుకే ధైర్యం చాలా నాకు, దేవా నా వల్ల ఇద్దా. అసలు ఉపవాసం ఉందామని స్టార్ట్ చేయాల. 40 రోజులు పోయిన సంవత్సరం సంగతి. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, అందరికీ ఉండమని చెప్పి సేవకుని నేను ఉండకపోతే బాగుండదని ఫస్ట్ 10 రోజులన్నా ఉందామని స్టార్ట్ చేశా. 10 రోజులు అయిపోవస్తుంది అనంగా ఒకరోజు ఇక్కడ ప్రార్థన చేసుకుంటా ఉంటే మందిరంలో నాకు ఒక స్వరం వినబడుతుంది, నువ్వు నా శక్తి మీద ఆధారపడట్లేదు అని ఒక స్వరం వినబడుతుంది అంతరంగం లోపల నుంచి. నేను అసలు ఏదో అంశం కోసం చేస్తున్నా, నాకు ఇది వస్తుంది వాయిస్. ఎప్పుడైతే అది వచ్చిందో నా లోపల ఒక తెగింపు వచ్చేసింది. ఉంటే ఉన్నా, పోతే పోయా, ఉంటున్నాను ప్రభు నేను చెప్పా. నీ శక్తి మీద నేను ఆధారపడుతున్నాను, నీ శక్తిని నేను నమ్ముతున్నాను, నువ్వు నాకు శక్తిని ఇస్తావని చెప్పి ఒక తెలియని తెగింపు వచ్చేసింది నాకు. ఏదైతే అదైంది, ఉంటే ఉన్నా పోతే పోయాను ప్రభు, నీ కోసం చచ్చిపోయాను అనుకుంటావు.
పర్లేదు ప్రభా, ఏమైపోయినా పర్లేదు అని స్టార్ట్ చేశానండి. 40 రోజులండి. అంతకుముందు మీకు తెలుసు కదా, నేను కూర్చొని చెప్పాను వాక్యం, ఎందుకంటే అన్ని సర్వీసులు నిలబడలేక. ఆ రోజు నుండి ఈ రోజు దాకా కూర్చొని చెప్పడం చూసారా మీరు? శక్తి మీద ఆధారపడాలి, దేవుని శక్తి మీద. దేవుని శక్తిని నువ్వు నమ్మాలి. ఆయన శక్తితో నువ్వు నింపబడితే గొప్ప కార్యాలు చూస్తావు. ఈరోజు ఆదివారం 4 ప్రసంగాలు నిలబడి చేయగలిగే శక్తిని పరలోకం నుండి, సియోనులో నుండి దేవుడు నా పైకి పంపి ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహింపరుద్దా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి అరణ్యంలో బయటకు వచ్చాడంట. ఎట్టొచ్చాడు తెలుసా? లూకా 4:14. లూకా 4:14. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. గలిలయ నుంచి నార్మల్గా వచ్చాడు. 40 దినాల ఉపవాస ప్రార్థనలు చేసి గలిలయకి ఎలా తిరిగి వెళ్తున్నాడంట? ఆత్మబలం. ఆత్మబలం. ఈ 40 దినాల్లో ఏం పొందాలి నువ్వు? ఆత్మబలాన్ని పొందాలి. ఆత్మ బలాన్ని పొందుకోవాలి. నీ శరీరం బలహీనమైన బాధపడమాక. మళ్ళా మంచిగా ఆహారం తిని బలపరుచుకోవచ్చులే శరీరాన్ని, దిగులు పడమాక. అయ్యో సిక్కిపోతుంది, బొగ్గలు తగ్గిపోతున్నాయి, పళ్ళు బయటకు వస్తున్నాయి, కళ్ళు లోపలికి వెళ్తున్నాయి అని బాధపడమాక. మళ్ళీ తిని శరీరానికి బలాన్ని ఇవ్వచ్చు. అయితే నువ్వు ఒక రోషంతో, ఒక పట్టుదలతో, ఒక కసితో ప్రార్థన చేయాలి. యేసయ్యా, నా శరీరం కృషించినా పర్వాలేదు, ఆత్మ బలాన్ని నేను పొందుకొని బయటికి రావాలి 40 దినాల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక.